అంటే కార్లో నువ్వు చందు ఇద్దరే? స్థలం వదులుకోలేకపోతే ప్రాణాలు వదులుకో. ఏది కావాలి నీకో? విషయం రాజాకి చెప్తాను, తనే సొల్యూషన్ చెప్తాడు. ఆ స్థలాన్ని వెంటనే ఖాళీ చేసి నరేంద్ర గారికి క్షమాపణ చెప్పమని. నా విషయంలో తల దూరిస్తే తల దిగుద్దని చెప్పు. ఏంటి అమ్మా, బాగా నీరసంగా కనిపిస్తున్నావు? నా గురించి, నా నీరసం గురించి మీకెందుకులేండి. మీ బిజినెస్, మీ కోట్ల గురించి ఆలోచించుకోండి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలో అర్థం కాక, ఆకాశానికి ఎంత దగ్గరగా బిల్డింగ్ కడదామా అని ఆలోచిస్తారు గాని కూలిపోతున్న కొడుకు భవిష్యత్తు గురించి మాత్రం పట్టించుకోరు. విషయం చెప్పకుండా ఏంటి అమ్మా, ఏమైంది నీకు? ఇంకా ఏం కావాలండి? నిన్నటి వరకు చందుతో నా పెళ్ళెప్పుడు అంటూ గోల చేసిన సంతోష్ హఠాత్తుగా ఈ రోజు నాకు పెళ్ళొద్దు అంటున్నాడంటే కారణం ఏంటని ఆలోచించరా మీరు? ఇందులో ఆలోచించడానికి ఏముంది? సడన్ గా వాడికెందుకో చదువు మీద ధ్యాస పడింది, దానికి మనమేం చేస్తాం? హఠాత్తుగా ఏ విషయంలోనైనా మార్పు రావచ్చు గాని ప్రేమ పెళ్లి విషయంలో మార్పు రాదండి. చందు గుర్తొస్తోంది. చందు నాకు కావాలి అని అమెరికా నుంచి ఎవరూ తెలియని ఇండియాకి ఒక్కడే వచ్చాడు. చందు నా ప్రేమని ఓకే అంది. త్వరగా మా పెళ్లి చేస్తారా చెయ్యరా అని మనల్ని ఇండియా తీసుకొచ్చేంత వరకు నిద్రపోలేదు. అలాంటిది హఠాత్తుగా అది పెళ్లి కొద్ది రోజుల్లో అనుకున్న తర్వాత నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు, నేను చదువుకుంటాను అంటున్నాడు అంటే కారణం చదువు మీద ఇష్టం కాదు, మరి దేని మీదో అయిష్టం. తండ్రిగా వాణ్ణి దగ్గరికి తీసుకుని ఏంట్రా నీ ప్రాబ్లం, ఎందుకు పెళ్ళొద్దంటున్నావని అడిగి వాడి దగ్గర నుంచి విషయం తెలుసుకోకుండా మీ పనులు మీరు చూసుకుంటూ కూర్చున్నారు. వాడిష్టానికి వాడు నిర్ణయం తీసుకునే వయసులో ఎందుకు ఏమిటి అని ఎలా అడగమంటావు నన్ను? వాణ్ణడగకుండా ఎవరిని అడుగుతామండి? వాడికి సంబంధించింది అయితే వాడు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే, కానీ ఇది సంతోష్కి మాత్రమే సంబంధించింది కాదు. అటు చందు వాళ్ళకి సమాధానం చెప్పాలి. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మా వాడికి ఇంట్రెస్ట్ లేదు అని సింపుల్గా చెప్పగలవా? అదే విషయం నేను ఆలోచిస్తున్నాను హేమ. బావగారు, రాంప్రసాద్ గారు రండి. ఏంటి బావగారు, మీరు మాట్లాడుకునేది నిజమేనా? సంతోష్ ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదు అంటావేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. సడన్ గా వాడికి ఎంబీఏ కంప్లీట్ చేయాలన్న ఆలోచన వచ్చింది. అంత సింపుల్ గా చెప్తారండి బావగారు. చందు పెళ్లి గురించి మేము ఎన్ని కళ్ళ కన్నామో తెలుసా? తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పేశాం. ఇప్పుడు సంతోష్కి ఇంట్రెస్ట్ లేదని ఈ పెళ్లి ఆపేస్తే నలుగురికి ఏమని సమాధానం చెప్పుకోవాలి బావగారు? అదే కరెక్టే, కానీ సంతోష్కి ఇష్టం లేదు అన్న తర్వాత వాడిని నేను ఫోర్స్ చేయలేను కదండి. మీరే అలా అంటే ఎలా బావగారు? వాడు ఇప్పుడు వద్దంటున్నాడు గాని అసలు పెళ్ళే వద్దంటలేదు కదా. కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. 2 రోజుల్లో పెళ్లి అనుకుని ఇప్పుడు ఎలా అంటే ఇంకెన్ని రోజులు ఆగాలి? ఎప్పుడు అనేది నేను చెప్పలేను గాని ప్రస్తుతానికైతే ఈ పెళ్లి జరగదు. ఐఎమ్ సారీ.
ఏమీ అనుకోకండి అన్నయ్య గారు. మీకెలా చెప్పాలా అని బాధపడుతున్నాం. లక్కీగా మీరే వచ్చారు. సడన్ గా వాడు తీసుకున్న నిర్ణయానికి ఎలా రియాక్ట్ కావాలో మాకే అర్థం కావడం లేదు. ఇక మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు. ప్రస్తుతానికైతే ఈ పెళ్లి జరగదు. కానీ సంతోష్కి ఇష్టం లేదు అన్న తర్వాత వాణ్ణి నేను ఫోర్స్ చేయలేను కదండి. ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు. రాజాగాడి మీద పగ తీర్చుకోవడానికి, పోగొట్టుకున్న నా అంతస్తుని తిరిగి సంపాదించుకోవడానికి నాకిది అనుకోని అవకాశం అనుకున్నాను. చందుని సంతోష్ని ఒక్కటి చేస్తే చాలు అని కలలు కన్నాను. ఇప్పుడు ఈ పెళ్లి జరగలేదు అంటే బిజినెస్ ఉండదు, అందులో నా వాటా ఉండదు, నా ఆశ తీరదు. ఏం చెయ్యాలి? ఏం చేసి నేను అనుకున్నది సాధించాలి? చందు, అమ్మా చందు. ఏంటి డాడీ? ఇలా వచ్చి కూర్చోమ్మా. పెళ్లి కోసం నువ్వు జాబ్ మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నావు. ఏదో కారణంతో పెళ్లి వాయిదా పడుతూనే ఉంది. దానివల్ల మెంటల్గా నువ్వెంత డిస్టర్బ్ అవుతున్నావో అర్థమవుతుంది. ఖాళీగా ఉంటే ఆలోచనలు మన మనసును పాడు చేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే ఈ పేపర్లో రిపోర్టర్స్ కావాలని యాడ్ ఇచ్చారు. ప్రస్తుతానికి దీన్ని ట్రై చేయకూడదా? నీకు కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. మీ డాడీ చెప్పింది నిజమే కదమ్మా. ఇలా ఇంట్లో కూర్చుని బాధపడే కంటే నీకిష్టమైన జాబ్లో చేరితే మంచిది కదా. చేసే పని శ్రద్ధగా చేయాలమ్మా. నేనిప్పుడు ఏమీ చేయలేను. చేయలేమనుకుంటే ఏమీ చేయలేమమ్మా. పనిలో చేరి వెళ్తూ వస్తూ ఉంటే నిదానంగా మైండ్ అటు డైవర్ట్ అవుతుంది. నా మాట వినమ్మా, ఈ జాబ్కి అప్లై చేయి. అలాగే నాకు అటెండర్ పోస్టు, నీకు సూపర్వైజర్ పోస్ట్ కూడా ఉందేమో చూడరా. ఏంటలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే. నాకు కూడా ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే చూడరా. బతకాలి కదా. ఏమైందండి? ఇంకా ఏం కావాలి? పెళ్లి జరుగుతుంది అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నాం కదా. ఈ రోజుతో ఆ పెళ్లి జరగదని క్లియర్గా అర్థమైపోయింది. ముందు సిద్ధాంతి యాక్సిడెంట్ అన్నారు, మళ్ళీ ఎవరో పెద్ద పండితులు అన్నారు, ఆ తర్వాత ఎవరో అవసరం లేదు డైరెక్ట్గా పెళ్ళే అన్నారు. ఇప్పుడేమో ఆ పెళ్ళే వద్దంటున్నారు. ఏం జరిగిందో చెప్పకుండా ఏంటండి మీరు? ఏం చెప్పమంటావు? ఇన్ని రోజులు చందు నా ప్రాణం, చందు లేకుండా నేను బ్రతకలేను అన్న సంతోష్కి హఠాత్తుగా చదువుకోవాలనిపించిందట. అందుకని ఈ పెళ్లి వద్దంటున్నాడు. చివరికి మీ కోరికే తీరింది. చందుకు పెళ్లి జరిగితే ఆ రాజాగాడు ఏమైపోతాడో అని తెగ ఫీల్ అయిపోయారు కదా. ఆగిపోయింది, ఈ పెళ్లి ఆగిపోయింది. ఆ రాజాగాడి గురించి ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. అదేంటన్నయ్య, వాళ్ళంతటి వాళ్ళు ఈ పెళ్లి వద్దనడం మంచిదే కదా. మంచిదా?
ఏదిరా మంచి? ఆగింది పెళ్లి కాదు, మన ఎదుగుదల. దాని ద్వారా ఆ రాజాగాడి మీద గెలిచే అవకాశం. జీవితానికే అడ్డుకట్ట పడింది అని నేను బాధపడుతుంటే నీకది మంచిగా కనిపిస్తుందా? నువ్వు పెళ్లి జరిగితే వచ్చే ఆస్తి గురించి, గెలుపు గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను ఒక స్నేహితుడి ముందు తలదించుకునే పరిస్థితి తప్పిపోయిందని సంతోషపడుతున్నాను. అవునన్నయ్య, ఇన్ని రోజులు నీ మీద అభిమానంతో ఎదురు చెప్పలేకపోయాను. నాలో నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. చందు రాజాని ప్రేమించి పెళ్లి కూడా జరిగిపోయాక ఏమీ జరగనట్లు సంతోష్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూశాం. అది జరిగిపోయి రేపెప్పుడైనా ఆ నిజం నరేంద్రకి తెలిస్తే, ఏరా స్నేహితుడు నన్ను నమ్మినందుకు నాకింత నమ్మక ద్రోహం చేస్తావా అంటే తలదించుకోవాల్సింది నేను. ఎందుకంటే వాడు నా స్నేహితుడు కాబట్టి. దేవుడు దయతలిచినట్లు మన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు జరగకుండా ఆగిపోయింది. నాకైతే ఇది సంతోషంగా ఉంది. మీరు మారరా? మారరో? మంచి అవకాశం చేజారిపోయింది అన్న బాధ లేదు, కానీ పెళ్లి ఆగిపోయినందుకు సంతోషంగా అవుతట. ఏ అర్చన, నీది అదే మాటగా? సంతోషపడండి. వదిన మరిది ఇద్దరు కలిసి పండగ చేసుకోండి. నువ్వు నీ స్నేహితుడి ముందు తలదించుకునే పరిస్థితి ఆగిపోయిందేమో, కానీ నేను ఆ రాజాగాడి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజా, ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటి స్పెషల్? నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, మరి ఇంకేంటి? బర్త్డే అయితేనే స్వీట్ పంచుతారా ఏంటి? నీకో గుడ్ న్యూస్, అందుకే ఈ స్వీట్. నాకు గుడ్ న్యూస్లే ఉంటాయి. ఎందుకుండవు? సంతోష్ చందుల పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిందా? అదేంటి, 2 days లో పెళ్ళి అన్నారు, ఇప్పుడు పెళ్ళి ఆగిపోవడం ఏంటి? అయినా అది నాకు గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? చందు పెళ్లి ఆగిపోయింది అంటే చందుని నీదాన్ని చేసుకునే అవకాశం మళ్ళీ వచ్చిందనేగా. ఆగిపోతే నాది, కాదంటే నాది కాదు అని నేనెప్పుడు అనుకోలేదు. తన గురించి ఆలోచించడం మానేసి చాలా రోజులైంది. ఆలోచించటం లేదనేది అబద్ధం రాజా. మనసుకి ఒకరు నచ్చాక అది అభిమానం పెంచుకుంటూనే పోతుంది, కానీ తుంచుకోవాలని ఎప్పుడు అనుకోదు. ఛాన్స్ దొరికితే చాలు, వదలవుగా. నేనేమన్నా లేని విషయాలు చెప్తున్నానా? ఉన్న విషయాలేగా చెప్తున్నాను. నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు తాళి కట్టిన ముహూర్త బలం చాలా గట్టిది, వీళ్ళ పెళ్లి జరగదు అని. చూసావా, అదే జరిగింది. నిన్నటి వరకు చందు చందు అని కలవరించిన సంతోష్ పెళ్లి క్యాన్సిల్ అయిందంటే ఎలా ఒప్పుకున్నాడు? పెళ్లి క్యాన్సిల్ అయిందే అతని వల్ల. హఠాత్తుగా తనే పెళ్ళొద్దు, నాకు చదువుకోవాలనుంది అన్నాడంట. అవునా? సంతోష్ అలా అనే అవకాశమే లేదే. అయినా అన్నాడు అంటే ఈ మధ్య తన మాటల్లో, ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఒకవేళ మా గురించి తనకేమన్నా... భలే కనిపెట్టేశావు రాజా. నాకు తెలిసి అదే జరుగుంటుంది. లేదంటే చందు కోసం నిప్పుల్లో దూకమన్నా దూకే సంతోష్ చందుతో పెళ్లి వద్దు అన్నాడంటే చిన్న విషయమా? సంతోష్కెలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? గలగల మాట్లాడేస్తున్నాడు, అందరిలో కలిసిపోతున్నాడు, అమాయకంగా ఉంటున్నాడు. ఏమీ తెలీదనుకున్నావా? అలా ఉండటం అతని వ్యక్తిత్వం. వ్యక్తిత్వానికి తెలివితేటలకి సంబంధం లేదుగా. కోట్లల్లో బిజినెస్ చేసే నరేంద్ర గారి అబ్బాయి అంటే తెలివితేటలు వారసత్వంగా సంతోష్కి రాకుండా ఉంటాయా?
నాకైతే అనుమానం లేదు. మీ ఇద్దరి ప్రేమ గురించి, మీ పెళ్లి గురించి సంతోష్కి తెలిసిపోయే ఉంటుంది. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాడు. ఎక్కువగా ఆలోచించకు, అదే జరుగుంటుంది. మొత్తానికి మిమ్మల్ని కలపడానికి అన్నట్టు వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు మీ గురించి ఆలోచించు. పెళ్ళయ్యాక ఇండియాలోనే ఉంటారా లేక యుఎస్ వెళ్ళిపోతారా? కొత్తగా బ్రతకాలి అంటే దూరంగా వెళ్ళడమే బెటర్ కదా. కొన్ని గుర్తురావు, కొందరు కనిపించరు. ఏంటమ్మా ఒకదానివే కూర్చుని ఆలోచిస్తున్నావు? ఎట్టుపోతుందో తెలియని నా జీవితం గురించి. నీ పెళ్లి ఆగిపోయి మంచే జరిగింది కదమ్మా. నా కుటుంబానికి ఉపయోగపడింది నాకు మంచిలా అవుతుందమ్మా. కుటుంబం ఎప్పుడూ మగాడి బాధ్యతమ్మా, ఆడపిల్లది కాదు. నీ ఇష్టాన్ని చంపుకుని ఆడది అదృష్టంగా భావించే ఐదోతనాన్ని దాచుకుని మరో పెళ్లికి సిద్ధపడటం బాధ్యత కాదమ్మా, మోసం. దేవుడు నీతో ఆ తప్పు చేయించకుండా ఆపాడు. రాజాని మళ్లీ కలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడమ్మా. ఇంకా రాజాన్ని కలవగలనన్న నమ్మకం నీకుందా అమ్మా? నాకుంది. మీ మధ్య ప్రేమ నిజం, మీ పెళ్లి నిజం. మీరిద్దరూ కలిసి బ్రతకాలని రాసి పెట్టాడు కాబట్టి మీ పెద్దనాన్న మాటలకి తలొంచి పెళ్లి జరిపించాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ దేవుడు ఏదో ఒక రూపంలో అడ్డుపడ్డాడు. చివరికి పెళ్లే జరగదని తేల్చేశాడు. ఈ పెళ్లి ఆగిపోయింది. రాజాని నువ్వు కలుసుకోవటానికి, కలిసి బ్రతకడానికేనని నాకనిపిస్తోంది. నీకనిపించటం లేదమ్మా? ఎలా అనిపిస్తుందమ్మా? సంతోష్తో పెళ్లి కొప్పుకొని అటువైపు వేసే ప్రతి అడుగుకి రాజాకి 100 అడుగుల దూరం అవుతూ వచ్చాను. అలా ఆ దూరం పెరిగి పెరిగి కలుసుకోలేనంత దూరం అయింది. రాజాతో నేను కలిసి బతకడం అనేది కలేనమ్మా. లేదమ్మా, దూరం పెరిగిందని నువ్వు అనుకుంటున్నావు. రాజా అలా అనుకుని ఉంటే ఎప్పుడూ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఉండేవాడు. ప్రతి మగవాడిలో అహం అనేది ఒకటి ఉంటుంది. ఆ అహం రాజాలోనూ ఉంటుంది. అది రాజాకి నీ మీదున్న ప్రేమని జయించి ఉంటే నన్ను కాదని చందు మరొకరిని పెళ్లి చేసుకోగా నేనెందుకు చేసుకోకూడదు అని రాజా మరొకరిని పెళ్లి చేసుకునేలా చేసేది. అలా జరగలేదంటే రాజాకి నీ మీద ఇంకా ప్రేముంది అనే అర్థం. ప్రేముంది కాబట్టే దూరం అయ్యే కొద్దీ బాధపడ్డాడు. ఏదో ఒక కారణంతో ఎదురుపడుతూనే ఉన్నాడు. మర్చిపోలేనప్పుడే మనిషి మళ్లీ మళ్లీ ఎదురుపడడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని కోపాన్నో అవమానాన్నో కారణంగా చూపిస్తాడు. ఇంతకాలం రాజా చేసింది అదేగా. నువ్విప్పుడు మర్చిపోవాల్సింది రాజాని కాదమ్మా, సంతోష్తో వాళ్ల కుటుంబంతో జరిగిందంతా మర్చిపోయి రాజాకి దగ్గర కావడానికి ప్రయత్నించు. అందుకే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు చందు. ఆలోచించుకో. చందు పెళ్లి ఆగిపోయింది అంటే చందుని నీదాన్ని చేసుకునే అవకాశం మళ్ళీ వచ్చిందనేగా.
నువ్వు తాళి కట్టిన ముహూర్త బలం చాలా గట్టిది, వీళ్ళ పెళ్లి జరగదు అని. మీ ఇద్దరి ప్రేమ గురించి, మీ పెళ్లి గురించి సంతోష్కి తెలిసిపోయే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్. హాయ్ సంతోష్. ఏంటి ఎంత లోన్లీ ప్లేస్లో మీటింగ్ పెట్టా? సడన్ గా రమ్మని ఫోన్ చేసావేంటి? అవును, చెప్పు ఫ్రెండ్. నేను ఫోన్ చేస్తా కానీ కలవను నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావంటే ఈ రోజుని స్పెషల్గా డైరీలో నోట్ చేసుకోవాలి. కమాన్, ఏంటా స్పెషల్ చెప్పు. చందుతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నావంట. ఓ, ఆ విషయం నీ వరకు వచ్చిందా? ఎవరు? డాడీ చెప్పారా? డాడీయే చెప్పుంటారులే. ఏం చేయను ఫ్రెండ్, మన మైండ్ ఏం చెప్తుందో అదే చేయాలి. అప్పుడే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరితోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండలేమనిపించింది, అందుకే డ్రాప్ అయ్యాను. అదేంటి, నిన్నటి వరకు ప్రాణం అన్నావు, తను లేకుండా బ్రతకలేనన్నావు. సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? దానికి కారణం నువ్వే.